అన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి అండి. వల్లభనేని వంశీ గారి గురించి చెప్పాలంటే చాలా ఎక్కువే ఉంటుంది. అయితే నేను అంత చెప్పను, 2 ముక్కల్లో చెప్తాను. ప్రభుత్వంలో మేము ఫస్ట్ నుంచి కూడా వల్లభనేని వంశీ గారితో ఉన్నాం. గత ప్రభుత్వంలో అందరం కూడా వంశీ గారితో పనిచేసిన వాళ్ళమే. ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని పనులు వెళ్ళకపోయినా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ కూడా పనులు చేసిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన ఈ గన్నవరం నియోజకవర్గంలో ఏ పనిని కూడా అశ్రద్ధ చేయలేదు. అన్ని విధాలుగా ముందు 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఈ 20 సంవత్సరాల రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి, ఆయన ప్రభుత్వం పనితీరు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు వల్లభనేని వంశీ గారు ఈ పార్టీ మార్చడం జరిగింది. వంశీ గారి దృష్టికి కాలేజు ఫీజులు కట్టాలని చెప్పని పిల్లలందరూ కూడా మెసేజ్ పెడితే ఆ మెసేజ్ చూసి ఎమ్మెల్యే గారు మార్నింగే మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఆఫీసులో చెప్పి ఎమ్మెల్యే వాళ్ళకి డబ్బులు అందజేయడం జరుగుతుంది. అట్లా చేసినప్పుడు ఆ ప్రతి కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భంలో నేను చాలా చూశాను. ఈ గన్నవరం నియోజకవర్గంలో ఓవరాల్గా చెప్పాలంటే వల్లభనేని వంశీ తప్ప ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎవరూ నిలబడలేరు. అందరూ గాలికి వచ్చి గాలికి పోయేవాళ్ళే. ఖచ్చితంగా ఈ 2024 ఎలక్షన్కి ఈ అందరికీ కూడా కళ్ళతో చూసే పరిస్థితులు ముందు అంటే నీ సమాపంగా తెలియజేసుకుంటాను. అది కాకుండా ఇటీవల మీరు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారికి భారీ స్వాగతం కూడా పలికారు. అలా జనాన్ని చూసినప్పుడు మీకు అసలు ఏమనిపించింది? బైక్ ర్యాలీ పెడతాం అనేది మండల యూత్ లీడర్గా నా బాధ్యత. నేను ఎప్పుడైతే ఎవరు కుర్రోళ్ళందరికీ ఫోన్ చేయగానే 100 బళ్ళు అంటే 200 బళ్ళు వచ్చి ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. చాలా హ్యాపీగా జరిగింది ఆ రోజు కూడా. ఆ ప్రజాస్పందన చూసి మీకు ఏమనిపిస్తుంది? అసలు ప్రజాస్పందన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి గ్రామం తిరిగినప్పుడు అక్కడ జనాల స్పందన ఆయనకే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అక్కడ ఉన్న నాయకత్వం చేసిన ప్రతి నాయకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏదేమైనా గన్నవరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా 2024 ఎలక్షన్కి వల్లభనేని వంశీ గారితో గెలుపు. దాన్ని ఆపుతూ ఎవరి వల్ల కాదు. ఈ గాలికి వచ్చి గాలికి పోయే వాళ్ళందరి గురించి కూడా మాట్లాడటం వేస్ట్. నేనైతే ఒకటే మాట చెప్తున్నా, మంచి పనులు చేశారు కాబట్టి వీళ్ళు గెలుస్తారని చెప్తున్నాను. వీళ్ళలాగా హామీలు ఇచ్చి చేసే వ్యక్తులు కాదు. ఖచ్చితంగా ఈ 2024 ఎలక్షన్కి మళ్ళీ వల్లభనేని వంశీ గారు మినిస్టర్ అవుతాడని చెప్పని మేము అందరం కోరుకుంటున్నాం. మినిస్టర్ అయితే ఇంకెన్నో మంచి పనులు చేస్తాడని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరూ కూడా పనిచేయాలి. ఈ చిన్న బోగస్ మాటలేని ఎవరో కూడా ఇదవద్దు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు కొడతాడు. మళ్ళీ వల్లభనేని వంశీ గారు ఈ గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ జెండా ఎగరేస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాం. దీంట్లో మార్పు లేదు. గన్నవరం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీంట్లో ఇంకేం లేదు, చెప్పుకుంటూ ఏముంది.